పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను పుష్పక విమానంపై స్వర్గానికి తీసుకువెళ్లే వృత్తాంతమే పోలి స్వర్గం నోము కథ. ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5గురు కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5గురు కోడళ్లలో చివరిది, చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కోయడం, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్ళైన తరువాత ఆమె ఆనందానికి గండిపడింది. పువ్వులు కోయడానికి, పూజలు చేయడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహాభక్తురాలననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనక చేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకుని గుడికి వెళ్ళి వచ్చేది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజ సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్లకవ్వానికి ఉన్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తను కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీలు లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్ళు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవదూతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వేజ అమావాస్య మొదలుకుని కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రహ్మీ ముహూర్తంలో లేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి పాడ్యమి రోజున పోలి కథ చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విధంగా 4 రోజుల పాటు నదీ స్నానము, నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇచ్చి సద్బ్రాహ్మణుడికి చక్కగా స్వయం పాకాది దానాలు ఇచ్చి బ్రాహ్మణ ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు. ఈ యొక్క కథలో ఆంతర్యం ఏమిటంటే భక్తి ముఖ్యం కానీ పూజలు మనం ఎంత ఆర్భాటంగా చేశామా అన్నది ముఖ్యం కాదు. ఎక్కువ పూలతో చేసామా, ఎక్కువ దీపాలు వెలిగించామా అన్నది కూడా సమస్య కాదు. భక్తి ప్రధానం. చక్కటి నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తితోటి ఒక్క దీపం వెలిగించినా కానీ ఆ పరమేశ్వరుడు, ఆ నారాయణుడు మెచ్చి మనకి చక్కటి సద్గతులను ప్రాప్తింపజేస్తాడు. అలాగే ఇహమందు సర్వసుఖాలని మనకి అందింపజేసి పరములో స్వర్గానికి చేరుస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలి పాడ్యమి రోజున ఈ యొక్క పోలి స్వర్గం కథను విని అక్షతలు వేసుకున్నట్లయితే గనక అందరికీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో కార్తీక దామోదరాయ. స్వామియే శరణమయ్యప్ప.